ఓకే. సో, మీరంటే జనరల్‌గా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం, ఎక్కడున్నా సరే లలిత ఎంత బిజీగా ఉన్నా అమ్మ కోసం ఆ డేని స్పెండ్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుందా? గిఫ్ట్స్ ఇవ్వటం. లేదండి యాక్చువల్లీ. మీకు ఎవ్రీడే మదర్స్ యాహ్! డేనే. యాహ్! దట్స్ ట్రూ. ఎందుకంటే ఎప్పుడు ఆవిడ నా పక్కనే ఉంటూ ఉంటారు. సో, హ్మ్. షీ ఈస్ ఆల్వేస్ అ వెరీ ప్రీషియస్ గిఫ్ట్ టు మీ అనమాట. ఓకే. సో, ఎవ్రీడే విల్ సెలబ్రేట్ అంటే ప్రత్యేకంగా ఆ రోజు గిఫ్ట్స్ అని అలా ఏం లేదు. హ్మ్. బట్ ఇంకా ఆ రోజు ఇప్పుడిప్పుడు ఏంటంటే ఏదైనా మదర్స్ డే అని కాదు, ఏదైనా ఒక 1 డే ఆర్ 2 డే అమ్మతో టైమ్ స్పెండ్ చేయడం. అంటే ఆవిడకి నచ్చినవి నేను చేయడం అనేది నాకు ఓకే. ఈ మధ్య ఆహ్, జరుగుతుంది అలా. ఓకే. మీ ఇద్దరు కలిసి ఎప్పుడైనా డేట్‌కి వెళ్లారా? యాహ్! వెళ్ళాం. మెనీ టైమ్సా? ఆ! అంటే చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాం. ఆఫ్టర్ అంటే సో, ఆఫ్టర్ మ్యారేజ్ యాహ్! చాలా వెళ్తాం. సార్లు వెళ్ళాం. వెళ్లారు. ఎక్కడికి వెళ్తూ ఉంటారు? అంటే ఏం పని చేస్తూ ఉంటారు డేట్? మేము ఎప్పుడు పాటకే వెళ్తాం. అంటే అలా ప్రోగ్రామ్స్‌కి ప్రోగ్రామ్స్‌కి వెళ్తాము. వెళ్తాం. అలా కాకుండా మేము షాపింగ్‌కి వెళ్తాము షాపింగ్. అండ్ రెస్టారెంట్స్‌కి వెళ్తాము. ఓకే. అప్పుడప్పుడు మూవీస్‌కి వెళ్తాము. మరప్పుడు బయట లలితమ్మని చూసి మీ ఆ ప్రైవేట్ టైమ్‌ని చాలా మందొచ్చి సెల్ఫీస్‌తో నింపేస్తూ ఉంటారు గదా! మీకెలా అనిపిస్తుందమ్మా? గర్వంగా ఉంటుంది కదా. ఓహ్! ఓకే. అంటే మనం ఇలా మనం అనుకున్నది అదే కదా, అందరూ వినాలి, దాని పాటనే కదా ఎంత తయారు చేయడానికి కారణం. హ్మ్. నాకు ఇంకా గర్వంగా ఉంటుంది. అందుకే నేను ప్రోగ్రామ్కి వెళ్ళటం కూడా దాని పాట వింటూ, ఎవరైనా మీ అమ్మాయి ఇలాగ పాడటం వల్ల మేము అంటే కొంతమంది హాస్పిటల్స్ నుంచి కూడా 19 ఇయర్స్ ఓల్డ్ అవుట్ చేశారు. హ్మ్. లలిత పాట వినే మాకు ఇలా రోజు గడుస్తుందమ్మా ఇలా అన్నప్పుడు True. నాకు అది మామూలు విషయం కాదు కదా, ఒక తల్లిగా అదే గర్వం మాకు అవును. అదనమాట. అంటే ఎన్నో ప్రశంసలు వినుంటారు. చాలా. ఎంతో మంది హీరోస్ అమ్మాయిని పొగుడుతూ ఉంటారు. కానీ ఈవెన్ మన భారతదేశ ప్రధాని కూడా లలితమ్మ పాట ఇది నాకు తెలిసి అంటే ఒక తెలుగు అవును. అమ్మాయి, ఒక తెలుగు సాంగ్ అలా ఒక ప్రధాని గుర్తించటం, ఆయన అంత ఇష్టపడటం నాకు అవును. తెలిసి జరగలే. సో, అవును. ఎలా అనిపిస్తుందమ్మా? ఆ రోజు మేము బొంబాయిలో ఉన్నాం. నాకు అసలు ఇంకా కాళ్ళు చేతులు ఏంటంటే నేను ఇదే కోరుకున్నా కదా, అందరూ వస్తూ ఉంటారు చక్కగా లలితని అప్రిషియేట్ చేస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజు మొత్తం అసలు అలా కూర్చుండిపోయా గదిలో. ఓకే. మా వారు కూడా అదే అన్నారు, ఎందుకు అలా కాదండి నేను అక్కడ ఉంటే నాకు ఈ రోజు ఎంత సంతోషంగా ఉండేది కదా, నేను మిస్ అయ్యాను, అది చాలా బాధగా ఉంది నాకు. ఓకే. కాదమ్మా నేను విన్నాను అంటే చాలా ఇంటర్వ్యూస్‌లో మీరు చెప్పడం అంతా అంటే అమ్మ తన ప్రతి సెకండ్‌ని మీకోసమే నాకు తెలిసి ఎవరు అంత పర్ఫెక్ట్‌గా, కంప్లీట్‌గా ఇవ్వరు. సో, అమ్మ ప్రతి సెకండ్ మీకోసమే ఆలోచించారు. మిమ్మల్ని తీర్చిదిద్దడంలోనే ఆమె లైఫ్ అంతా కూడా యాహ్! యాహ్! గడిచిపోయింది. సో, ఒక రకంగా సాక్రిఫైస్ అనొచ్చా? యాహ్! డెఫినెట్‌లీ ట్రూ. 100%. ఎందుకంటే ఆవిడ నేను పుట్టిన తర్వాత ఇంకా ఆవిడకి నేనే ప్రపంచం అయిపోయాననమాట. అంటే నన్ను ఎలాగా ప్రోత్సహించాలి, ఎలాగా షోస్‌కి తీసుకెళ్ళాలి, సింగర్‌ని చేయాలి, ఎలా నేర్పించాలి అని చెప్పి మా అమ్మ అండ్ మా నాన్న ఇద్దరు కూడా ఎంతో కష్టపడ్డారు. అండ్ ఆవిడ కూడా అంటే ఎక్కువ లైక్ చిన్నప్పటి నుంచి ఆవిడతోనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఆవిడ కూడా అంతే కేరింగ్‌గా అంటే ఇంకా ఆవిడకి నేను తప్ప వేరే ప్రపంచం లేదన్నట్టు షీ హాస్ ది అంటే ఎప్పుడు నా వెనకాలే ఉండేవాళ్ళనమాట. ఓకే. సో, ఐయామ్ వెరీ వెరీ లక్కీ టు హావ్ హర్. అమ్మ అంటే అవును. మీ అమ్మాయిని ఈ పొజిషన్‌లో చూడాలి అనుకున్నారు. చూసారు. అది చాలా సంతోషం ఇస్తది. నేను చాలా కాదనను. కానీ ఆ జర్నీ ఏదైతే ఉందో అది అసల అంత సాధారణమైనది కాదు. కాదు. చాలా కష్టంతో కూడుకున్నది. అది కష్టం ఉంటుంది. అది కాకుండా అందరి మాటలు కూడా మనం వినాలి. ఇప్పుడు యాక్చువల్‌గా మా ఇంట్లో అందరూ సింగర్స్. హ్మ్. 25 మినిట్స్ ఓన్లీ క్లాసికల్ మాది. ఓకే. హ్మ్. అందులోంచి నేను లలితని ఒక్కదాన్ని సినీ సంగీతంలోకి తీసుకొచ్చాను. అవును. వాళ్ళందరికీ అప్పుడు ఏంటి సంగీతం నేర్పించకుండా దీనిలోకి వెళ్ళిపోయింది అన్నారు. ఆ! అలానే డిప్లొమా స్టేట్ లెవెల్‌లో తెప్పించేదని ఫస్ట్. ఓకే. ఎందుకంటే అది చేస్తాను. నా ఉద్దేశ్యం ఏంటంటే 6 ఇయర్స్ అప్పుడు సంగీతంలో మనం చేయలేం కదా. అవును. ఊరికే కాంపిటీషన్ వచ్చింది వెళ్ళాను. వెళ్ళటం అందరికి అలా నచ్చి నేను అలా 14 దాకా తీసుకెళ్తూనే ఉన్నా. ప్రతి సంవత్సరం దానికి ఒక కాంపిటీషన్‌లో ఉండాల్సిందే. హ్మ్. అలా నెలకు 20 రోజులు ఓన్లీ అక్కడే నా జర్నీ అంతే. ఓకే. కాదు